ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, విజయవాడలో ఒక రౌడీ షీటర్ లాకప్ డెత్ జరిగిందని అతన్ని మీద ఆమె తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిన్న యుద్ధం చేయడం, దాంట్లో సీన్లోకి వైసీపీ వాళ్ళు ఎంట్రీ అయ్యారు. అయితే ఎంట్రీ అయ్యి నిజాలు సమాజానికి తెలియజేస్తే పర్లా, కానీ కేవలం పొలిటికల్ డ్రామా ఆడటం కోసం అతనికి కులాన్ని అంటగట్టి ఆ కులం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నిన్నటిదాకా పాపం వైసీపీ వాళ్ళు ఆ బండిని లాక్కొచ్చేసారు. ఇప్పుడు తాజాగా అరకోటు జడా శ్రావణ్ ఎంట్రీ అయ్యాడు. మీ అందరూ తెలుసుగా, జడా శ్రావణ్ ఈ మధ్య ఎటువంటి కేసెస్, ఎటువంటి ప్రెస్ మీట్లు లేక మనోడు జాలీగా ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకుంటున్నాడు. బాడీ గార్డ్స్ తోటి కొద్దిగా బిల్డప్ కోసం రీల్స్ చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సంబంధించినటువంటి శాఖ, ఎందుకంటే గతంలో ఆయన జడ్జిగా పనిచేశాడు, లేకపోతే లాయర్గా హైకోర్టులో పనిచేశాడు. మనోడు కేసులు వేస్తే బ్రహ్మాండంగా వాదిస్తారనేటువంటి ధైర్యంతో, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆశాకిరణం ఆయనే కాబట్టి ఆయనకి ఈ కేసు అప్పచెప్పేశారు. మనోడు బయటకు వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకంటే రాక దొరికింది కాబట్టి మూలన పెట్టినటువంటి కోర్టుని బూజు దులుపుకొని లైవ్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే ఆ ప్రెస్ మీట్లో పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. నేను అనుకుంటున్నా, అసలు నిజంగా నువ్వు లాయర్ ఎలా అయ్యావు, జడ్జిని ఎలా అయ్యావు, రికమెండేషన్ తోటి ఏమన్నా అయ్యావా, రిజర్వేషన్ కోటాతో ఏమన్నా అయ్యావా? ఎందుకంటే అంత కళ్ళ ముందు అన్ని నిజాలు కనబడుతున్నా కూడా అన్ని పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి డౌట్. సరే, అసలు ఫస్ట్ మన జడా శ్రావణ్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది మా జడాకి పొద్దుపోదు. అందుకని ఫస్ట్ రావడంతో మన జడా శ్రావణ్ రాంగ్లోనే చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. చూశాక ఆ వీడియోకి మనం ఫుల్గా దానికి కౌంటర్ ఇద్దాం. సో ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూసి దాని గురించి మనం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆ ఎలక్షన్ అఫిడవిట్ లో కొడితే 40 కేసులు ఉన్నాయమ్మా, అన్ని క్రైమ్లే. 2 కేసులు ఉంటే నువ్వు మరి రౌడీ షీట్ కట్టి తీసుకెళ్లి 2 కేసులే. ఆ అబ్బాయి సాయి కృష్ణ చనిపోయినటువంటి వ్యక్తి మీద 2 కేసులు ఉన్నాయి, ఇప్పటికి పెండింగ్ ఉంది. మిగతా అన్ని న్యాయస్థానాలు కొట్టేసిన కేసులు కూడా బయటకు తెచ్చి, మరి 2 కేసులు ఉన్నవాడు బతకడానికి అర్హత లేకపోతే, 2 కేసులు ఉన్నాడు లాకప్ డెత్ చేయించుకొని తల్లిదండ్రులకి బోడితి కూడా దొరకనీయకపోతే 36గా 40 కేసులు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని ఏ స్టేషన్కి పంపిద్దామమ్మా కదా. అంటే మాట్లాడేటప్పుడు ఒకసారి ఆయన చెక్ చేసుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల అధికారికి సమర్పిస్తారు కదా, అందులో అఫిడవిట్లో కరెక్ట్గా అన్ని మెన్షన్ చేస్తాడు. అవన్నీ మనం చదువుకోవాలి. నేనేమంటున్నానంటే ఆధారాలతో సహా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల అధికారికి సమర్పించాడు కదా, దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇద్దరిది కంపారిజ్ చేస్తారు. రేపు నేను అన్నీ తీస్తా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి కేసులు ఉన్నాయి, మన తర్వాత మాట్లాడదాం. ఆ సెక్టర్ నేను తర్వాత దాని గురించి ప్లాన్ చేశాను. ఎందుకంటే ఇందాకే చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఎన్నికల అధికారులు సమర్పించినటువంటి దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసి చూస్తే అందులో చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం 24 కేసులు ఉన్నాయి. 24 కేసుల్లో గాను, అంటే 24 కేసులు ఆయన మీద నమోదయ్యాయి వివిధ స్టేషన్స్లో. అందులో గాను ఒక కేసు మహారాష్ట్రలో ఉన్నటువంటి, ఎప్పుడైతే ఆయన బాబ్లీ ప్రాజెక్ట్ కోసం కడుతున్నారని దాని మీద ఆయన మహారాష్ట్రకి ఆయన ఆ ప్రాజెక్ట్ దగ్గరికి పాదయాత్రకి వెళ్ళిన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద కేసు నమోదు చేసింది ఒకటి. రెండవది 2012లో ఆళ్ళగడ్డలో బై ఎలక్షన్స్ టైంలోనూ, ఎలక్షన్ టైం అప్పుడు ఆయన రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేసి ఆయన మీద ఒక కేసు నమోదైంది. ఈ 2 కేసులు తప్ప మిగిలినటువంటి 22 కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టినటువంటి కేసులు. ఏం కేసులు తెలుసా? అమరావతిలో ఆయన రాజకీయ లబ్ధి, తన బంధుగలానికి, తన మిత్రులకి, అంటే ఒక బాధ్యాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన అసమతీయులకంతా కూడా ఆస్తులు కట్టబెట్టబడ్డాడు అనేటువంటి నేరాపణ. అంటే దాన్ని ఏమంటారంటే బంధు ప్రీతితో సమర్పించుకున్నటువంటి ఆరోపణలు. అది అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, కేబుల్స్, లేకపోతే ఫైబర్ గిడ్ కావచ్చు, లేకపోతే అమరావతిలో భూములు ఇంట్రైట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆయన పెట్టినవి కావచ్చు. ఏదైతే మొత్తం మీద 22 కేసులు జగన్మోహన్ రెడ్డి ఏపీ సిఐడి తరపున ప్రభుత్వం ప్రోత్సహిస్తే కట్టినటువంటి కేసులు ఆయన మీద. సరే, వాటి గురించి కూడా నేను తర్వాత బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకొని మాట్లాడతా. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈయన్ని జడా శ్రావణ్ నాకు ఒక 2-3 రోజుల కిందట ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఎన్నికల అధికారికి సమర్పించినటువంటి రిటర్నింగ్స్ ఫామ్స్లో ఒక 4 ఎకరాల 50 సెంట్లు ఆయన ఆస్తులు అక్రమంగా అంటే పొందపరచలేదు. దాని మీద నేను 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని, ఇంకా ఒకసారి మా టీం వర్క్ని, అంటే ఉన్న వాళ్ళసారి ఒకసారి ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి, ఒకవేళ మనం మాట్లాడిన తర్వాత అది రాంగ్ అయితే మనం అపాలజీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.
కాబట్టి ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళినట్టు వస్తుంది. అంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ఇప్పటికీ కిందకి మీదకి మా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కానీ మనం అరకోటి శ్రావణ్కి అంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక జడ్జి, అలాగే ఒక హైకోర్టులో లాయర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు చాలా ఈజీగా ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, ఎన్నెన్ని బయటకు వస్తాయి అనేది ఆయన తెలుసుకోవాలి. కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేమెంట్ దెబ్బకి, జగన్మోహన్ రెడ్డి చెల్లించే డబ్బుల దెబ్బకి మనోడికి అవన్నీ ఏమి కనిపించవు. మనోడు అవన్నీ మర్చిపోయి సిగ్గు శరం లేకుండా మీడియా ముందుకు వచ్చి 2 కేసులు ఉన్నాయమ్మా, 2 కేసులు ఉంటే లాకప్ డెత్ చేస్తారా, బూడిద కూడా అందించరా, చంద్రబాబు నాయుడు మీద 40 కేసులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడతాడు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు అఫిడవిట్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ రెండింటిని నేను రేపు కంపేర్ చేసి ఒక వీడియో చేస్తాను తర్వాత సెక్షను. సరే, ఇప్పుడు ఏదైతే మన అరకోటి శ్రావణ్ చెప్పినట్టు నిజంగానే పిల్లసాయి అలియాస్ గద్దె సాయి కృష్ణ మీద 2 కేసులే ఉన్నాయా? సరే, ఇప్పుడు ఒకసారి మనోడు క్రిమినల్ ట్రాక్ రికార్డు మనం బయటికి తీద్దాం, తర్వాత దాన్ని బట్టి మనం మాట్లాడదాం. నేను మీకు కావాలంటే విత్ సెక్షన్స్తో సహా, అంటే ఎక్కడ క్రైమ్ నెంబర్తో సహా, ఎఫ్ఐఆర్తో సహా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీని మీద మొట్టమొదటిసారిగా క్రైమ్ నెంబర్ 483 అప్లికేటెడ్ 2012. ఇది మొట్టమొదటిసారిగా మాచవరం పోలీస్ స్టేషన్, ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో విజయవాడ సిటీలో ఆయన మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసులో కన్విలేషన్స్ అంటే అతని నేర ఆరోపణ ఎదుర్కొంటున్నాడు ఇప్పటికి కూడా దాన్ని. తర్వాత రెండవది క్రైమ్ నెంబర్ 17 2015 ఐపీసీ సెక్షన్ 411. ఇది ఎక్కడ అయ్యానంటే ఎన్టీఆర్ పోలీస్, ఇది కూడా వచ్చేసరికి ఎస్ఆర్ పేట ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ విజయవాడ పరిధిలో చేశారు. దీన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు ఈ కేసుని. తర్వాత క్రైమ్ నెంబర్ వచ్చేసరికి 2 అప్లికేటెడ్ 17. ఇది వచ్చేసరికి 304 ఐపీసీ సెక్షన్ కృష్ణలంక ఇది కూడా విజయవాడ పరిధిలోనే, దీన్ని కూడా కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది. ఇక 4వది వచ్చేసరికి క్రైమ్ నెంబర్ 7 2017. ఇది ఐపీసీ 34 సెక్షన్ ప్రకారం ఇతని మీద కేసు నమోదు చేశారు. దీన్ని కూడా కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఇక క్రైమ్ నెంబర్ 109 2017. ఇది కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే రావడం జరిగింది. ఇందులో అక్విలేటర్ అంటే ఇతను ఫోక్సో చట్టం కింద, ఫోక్సో యాక్ట్ కింద ఇతని మీద కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ఆయన నిర్దోషి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, కాంప్రమైజ్ చేసుకున్నారా, రాజీ చేసుకున్నారా, ఏది చేసుకున్నారో సంథింగ్ కేసు అయితే నమోదైంది. ఆయన నిర్దోషి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక క్రైమ్ నెంబర్ 108 2018. ఇది కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే, కృష్ణలంక పోలీస్ స్టేషన్ మనోడికి బాగా అచ్చొచ్చిన ప్లేస్ అట్టుకుంది. ఈ కేసు కూడా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఇక క్రైమ్ నెంబర్ 527 వచ్చేసి 2019. ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్. ఇది కేసు ఇప్పుడు పెండింగ్ ట్రయల్, అంటే న్యాయస్థానంలో ఇంకా ట్రయల్కి పెండింగ్గా ఉందన్నమాట. సో ఇలాంటి కేసెస్లో దాదాపుగా ఇప్పుడు క్రైమ్ నెంబర్ 8 2020 ఇది వచ్చేసి 392 ఐపీఎస్. ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్. ఇది కూడా నేర ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇప్పటికి 8 కేసులు నేను చదివాను. అలాగే క్రైమ్ నెంబర్ 441 2020. ఇది వచ్చేసరికి కృష్ణలంక పోలీస్ స్టేషన్. అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మనోడి మీద ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. సో ఇది కాంప్రమైజ్ అయ్యారు. ఇక క్రైమ్ నెంబర్ 466 2020 ఐపీసీ 379. ఇది కూడా వచ్చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వచ్చారు. దీన్ని కూడా కాంప్రమైజ్ అయ్యారు. అంటే మొత్తం 10 కేసెస్లో, మనోడి మీద 10 కేసెస్లో, మొదటి 10 కేసెస్లో దాదాపుగా 1 2 3 4 5 6 కేసెస్ని వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇందులో వచ్చేసరికి ఒక్క కేసు మాత్రమే అతన్ని నిర్దోషి అని చెప్పడం జరిగింది. ఒక కేసులో మాత్రమే. ఒక కేసు పెండింగ్ ట్రయల్ ఉంది, ఒక కేసు నేర ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో ఉంది. అంటే దాదాపుగా 10 కేసెస్ ఇప్పుడు నేను చదివాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 10 కేసెస్ తర్వాత మళ్ళీ క్రైమ్ నెంబర్ 34 2021. ఇది వచ్చేసరికి మాచవరం పోలీస్ స్టేషన్లో, ఇది పెండింగ్ ట్రయల్లో ఉంది. అలాగే క్రైమ్ నెంబర్ 475 2021. ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్లో.
ఇది కూడా నిర్దోషి అని చెప్పి ఇవ్వటం జరిగింది. అలాగే క్రైమ్ నెంబర్ 559/2021 ఐపీసీ సెక్షన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్. ఇందులో నేర ఆరోపణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాగే ఎదుర్కొంటున్నాడు అంటే నేర ఆరోపణ అతని మీద ఉంది ఇంకా. అలాగే క్రైమ్ నెంబర్ 123/2022 ఇది వచ్చరికి తాడేపల్లి పిఎస్ పోలీస్ స్టేషన్లో. ఇందులో నేర కేసు అండర్ ట్రయల్లో ఉంది. ఇది కూడా అంటే కేసు అండర్ ట్రయల్లో ఉంది. ఇది అంటే నాకు అర్థం కావట్లా. అతని మీద ఉన్నటువంటి కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ అని ఇచ్చేశాడు. తర్వాత క్రైమ్ నెంబర్ 126/2022 ఇది వచ్చరికి పడమట పిఎస్ పోలీస్ స్టేషన్. ఇది కూడా కాంప్రమైజ్ అయ్యాడు. తర్వాత క్రైమ్ నెంబర్ 335/2022 ఇది వచ్చరికి సిఆర్పి సెక్షన్స్ పిఎస్ ఎన్టీఆర్ పోలీస్ స్టేషన్ కలంకానా సిఆర్పిఎస్ ఆఫ్ కలంక పిఎస్. సో ఎన్టీఆర్ పోలీస్ సర్క్యులేషన్ విజయవాడ సిటీ. ఇది నిర్దోషి అని చెప్పేసి చేయటం జరిగింది. ఇక క్రైమ్ నెంబర్ 226/2022 ఇది వచ్చరికి మాచవరం పోలీస్ స్టేషన్లో. ఇది కూడా నిర్దోషి అని చేయటం జరిగింది. తర్వాత క్రైమ్ నెంబర్ 593/2022 ఇది వచ్చరికి బొమ్మూరు పిఎస్ పోలీస్ స్టేషన్. ఇవన్నీ విజయవాడ రాజమహేంద్రవరం అర్బన్. బొమ్మూరు అంట రాజమహేంద్రవరం అర్బన్. కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇది. సో మన గతంలో వాళ్ళు చెప్పినట్టు అన్ని కేసెస్ ఇవేమి మనమేమి అబద్ధాలు చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు నేను చదువుతున్న కేసుని మనం ఆన్లైన్లో కొట్టి చెక్ చేసినా కూడా దొరికిపోతుంది. ఇక క్రైమ్ నెంబర్ 596/2026 ఇది వచ్చరికి పెనమలూరు పోలీస్ స్టేషన్లో. కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అట్లాగే క్రైమ్ నెంబర్ 312/2025 ఇది వచ్చరికి చిలకల్లూరు పిఎస్ ఎన్టీఆర్ పోలీస్ సర్కిల్. ఇది వచ్చరికి కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అట్లాగే ఇంకా ఇవి కాకుండా క్రైమ్ నెంబర్ 226/2023 ఇది వచ్చరికి ఇబ్రహీంపట్నం పిఎస్ పరిధిలో ఉంది. ఇది వచ్చరికి దాదాపుగా ఇందులో నేర ఆరోపణ అంటే 22 kgs అని అంటే మేబీ గాంజా కేసు అతని మీద ఉంది. 22 kgల గాంజా తీసుకున్నట్టు అతని మీద నేర ఆరోపణ అంటే పట్టుబడింది. అతని హయాంలో పట్టుకున్నారు. తర్వాత క్రైమ్ నెంబర్ 350/2024 ఇది వచ్చరికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ 7 kgs 345 grams. ఇది కూడా గాంజా కేసెస్ ఉంది. పెండింగ్ ట్రయల్లో ఉంది. అంటే వివిధ గంజా కేసుల్లోనూ ఇతను బ్లేడ్ బ్యాచెస్లోనూ మహిళల మీద అత్యాచారాలు చేయటంలోనూ ఫోక్సో చట్టాలలోనూ ఇటన్నిటి కేసుల్లో దాదాపుగా 20 కేసెస్ అంటే 23 కేసెస్లో ఇక్కడ వచ్చినటువంటి 23 కేసెస్లో ఒక 7 కేసులు మాత్రమే ఆయన కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఒక 4 కేసుల్లో మాత్రమే అతను నేర ఆరోపణ నుంచి బయటపడ్డాడు. మిగిలినటువంటి అన్ని కేసుల్లో కూడా అతను అంటే దాదాపుగా 14 కేసులు, ఇంకా నంది జగ్గేపేటలో ఉన్న కేసులు, ఇవన్నీ 14 కేసుల్లో అతను విచారణ ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిని. వాడి వయసు 25 సంవత్సరాలు లేవు. వాడికి కింద కనీసం కడ్రాయర్ కూడా వేసుకునే వయసు రాలేదు. సరిగ్గా ఒక రకంగా చెప్పాలి అంటే అలాంటి బచ్చాగాన్ని తీసుకొచ్చి వాడిని తప్పు చేయలేదు నేను అట్లా తప్పు చేశారు. ఒకవేళ పోలీసులు తప్పు చేస్తే దాని మీద చట్ట ప్రకారం శిక్షకు వెళ్ళటం తప్పు లేదు. కానీ 2 కేసులే ఉన్నాయి. 2 కేసులకే మీరు ఇలా చేస్తే చంద్రబాబు నాయుడు ఈ గొట్టంగా మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. సో అందరూ చూస్తూ ఉండండి. ఎవడి ఎన్నికల సమర్పించినటువంటి దాంట్లో కేసులు చిట్టా చదువుకుందాం. చదివిన తర్వాత అప్పుడు సిగ్గు శరం ఉంటే మరొకసారి మనోళ్ళు మాట్లాడకుండా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఏది ఏమైనా ఇది వాస్తవ విషయం. అంటే ఇన్ని కేసులను దాచిపెట్టేసి వాళ్ళు ఈజీగా ఒక 2 కేసులే ఉన్నాయి, మిగతా కేసులన్నీ కొట్టేపిచ్చేశారు. అసలు అంటున్నా ఒక పోలీస్ గడప తొక్కాడు. అతను తొక్కింది ఏదన్నా ఎస్ఎఫ్ఐఓ, టీఎన్ఎస్ఎఫ్ఓ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన విద్యార్థి తరపున ప్రజల సమస్యల మీద పోరాడుతూ జైలుకి వెళ్ళేటటువంటి వ్యక్తిని అయితే ఒకవేళ లాకప్ డెత్ అయితే డెఫినెట్లీగా దాన్ని క్షమించాలి. దాని మీద న్యాయస్థానంలో ఫైట్ చేయాలి. దాన్ని క్షమించడానికి నేరం అది. కానీ ఇటువంటి వ్యక్తుల్ని అంటే ఇలాగే అతను లాకప్ డెత్ చేశారని నేను అనుకోవట్లేదు. కానీ ఇది ఇలాంటి పరిస్థితుల మీద ఇలాంటి తప్పుడు కథనాలు దాచిపెట్టి తప్పుడు సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్ళడం అనేది తప్పు.